10 ఏళ్ల పాటు తన మేధా శక్తితో ఏఐడిఎంకే ప్రభుత్వాన్ని నడిపించిన ఐఏఎస్ అధికారి రామ్మోహన్ రావు గారికి, మాజీ మంత్రి, ప్రస్తుతం ఆంధ్రప్రభ ప్రధాన సంపాదకులు గవర్నమెంట్ శ్రీ ముత్తాల గోపాలకృష్ణ గారికి, ఇక్కడికి వచ్చిన పెద్దలు, అతిరథ మహారాజులు, జనసైనికులు, సోదరీమణులందరికీ జనసేన తరఫున నా తరఫున ఎన్నో అనుభూతులను మిగిల్చుకునే విధంగా చేసింది. ఈ రాష్ట్రాన్ని ఒక ఉజ్వలమైన భవిష్యత్తు ఇవ్వడానికి ఆయన ఒక్కరే సరైన వ్యక్తి అనే ఒక నమ్మకాన్ని ఈ 3 ఏళ్ల ప్రయాణంలో నాకు కలిగించింది. బహుశా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరి ఆలోచన కూడా అదే, పవన్ కళ్యాణ్ గారు రావాలి, పాలన మారాలి అని. దానికి మొన్న ఎన్నికలు ఒక తొలి అడుగు అయితే, ఎందుకంటే పరిమిత వనరులు, పరిమిత కాలంలో జన సైనికులు కానీ, మన జనసేన అభ్యర్థులు కానీ తీవ్రమైన పోరాటం చేశారు. ఆ పోరాటం యొక్క ఫలితం ఈవీఎం రూపంలో నిక్షిప్తమై ఉన్నాయి. ఇంకొక 20 రోజుల్లో ఆ ఫలితాలు మనకు అందబోతున్నాయి. అనూహ్యమైన ఫలితాలు వస్తాయని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు, నేషనల్ మీడియా భావిస్తుంది. ఆంధ్రప్రదేశ్లో పవన్ కళ్యాణ్ గారు జరిపిన ఒక కృషి ఎనలేనిది, విలువైనది. అటువంటి కృషి భారతదేశం అంతా వ్యాప్తి చెందవలసిన అవసరం ఉందని జాతీయ స్థాయిలో మేధావులు, పాత్రికేయులు భావిస్తున్న విషయాలు మన దృష్టికి వస్తున్నాయి. మనం సోషల్ మీడియాలో, ఇతరత్ర మాధ్యమాల్లో మనం చూస్తున్నాం. ఆ రోజు రావడానికి ఇంకా ఎంతో కాలం లేదు. మన సతని నిరూపించుకునే ఇంకో అవకాశం మనకి స్థానిక సంస్థల ఎన్నికల రూపంలో వస్తున్నాయి. ఇంకొక 2-3 నెలల్లో మనం స్థానిక సంస్థలో పోటీ చేయాలి, మన సత్తా చాటాలి. అందుకు మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఎలా మన వ్యూహం ఉండాలి, మన జనసైనిక కుటుంబాలకి ఈ రాష్ట్రంలో రాజకీయం మారాలి అనే వారికి ఆ స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఎలా అవకాశం కల్పించాలి, ఇటువంటి అంశాలని పెద్దలు మాదాస్ గంగాధరం గారు, శ్రీ రామ్మోహన్ గారు వివరిస్తారు మీకు. ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు తూర్పుగోదావరి జిల్లా జన సైనికులందరికీ మరొక్కసారి వందనాలు తెలియజేస్తూ, జై హింద్, జై జనసేన, జై పవన్ కళ్యాణ్ గారు. చీఫ్ సెక్రటరీగా పనిచేసిన ఎంతో అనుభవజ్ఞులు రామ్మోహన్ నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి తోడుగా నీడగా ఉంటూ ప్రతి సందర్భంలో ఆయనకి సలహాలు ఇస్తూ తన అనుభవాలన్నీ కూడా పార్టీకి ఉపయోగిస్తూ ఈనాడు మన ముందుకు వచ్చిన మాదాస్ గంగాధర్ గారికి, అలాగే తులసి గారికి, హరిప్రసాద్ గారికి, కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్లో నిలబడిన శాసనసభ్యులకి, ఎంపీకి, ముఖ్య నేతలందరూ కూడా ముందుగా నా స్వాగతం, నా శుభాకాంక్షలు. ఎన్నికల అనంతరం మనం ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మన అనుభవాలను తెలుసుకోవడానికి మీరు వచ్చారు. అది ఒంటి మీతో మాడతానని చెప్పారు నాతోని. ఈనాడు ముఖ్యమైన ఉద్దేశం మీలో ఒక ఉత్సాహాన్ని, విశ్వాసాన్ని పెంచడానికి, పార్టీకి మంచి భవిష్యత్తు ఉందని చెప్పడానికి వచ్చారు. అంతేకాకుండా రేపు జరగబోయే స్థానిక సంస్థల్లో కూడా ఏ విధంగా పోరాటం చేయాలని చెప్పి మనకి కొన్ని విషయాలు చెప్పడానికి ముందుకు వచ్చారు. ముందుగా మాదాస్ గంగాధర్ గారిని నేను అభినందించాను. ఆయనకి విశేషమైన రాజకీయ అనుభవం ఉంది. ఎన్టీ రామారావు గారి దగ్గర ఎమ్మెల్సీ చేశారు, చంద్రబాబు నాయుడు దగ్గర చేశారు, రాజశేఖర గారి దగ్గర చేశారు. అందరి దగ్గర ఎమ్మెల్సీ చేసి రాష్ట్ర వ్యాప్తంగానికి అన్ని పార్టీలు ఉన్న వ్యక్తులతో పరిచయం వ్యక్తి ఆయన పిఎస్సీలో మెంబర్గా వేసుకోవడం అనేది చాలా గొప్ప ఆలోచన.
ఆయన ఎంతో కష్టపడి సుమారు 10 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా అప్లికేషన్లు తీసుకొని మేధోబద్ధం చేసి ఆలోచించి పవన్ కళ్యాణ్ గారికి సూచించడం జరిగింది. పలానా వ్యక్తి అయితే బాగుంటుంది, పలానా వ్యక్తి అయితే బాగుంటుంది. ఈనాడు మంచి పని వస్తే తప్పనిసరిగా ఆయన్నే మనం గౌరవించాలి, ఆయన్ని గౌరవించుకోవాలి. వీలైతే భవిష్యత్తులో అవకాశం ఉంటే ఈసారి ఆయనకి రాజ్యసభ ఇమ్మని నేను పవన్ కళ్యాణ్ కోరదాం అనుకుంటున్నాను. అంతటి కృషి చేశారైనా మరి ఆయన ఎన్నిక చేసిన అభ్యర్థులు ఎంతవరకు విజయవంతం అవుతారో అన్నది 23వ తారీఖున తెలుస్తుంది. ఈ విషయంలో చిన్న పొరపాట్లు జరిగి ఉండొచ్చు, కానీ పవన్ కళ్యాణ్ గారి ఇమేజ్ అవుతేనే, మన పార్టీకి ఉన్న ఇమేజ్ అవుతేనే, కానీ కొన్ని చిన్న పొరపాట్లు జరిగి ఉండొచ్చు. కానీ ఆ పొరపాట్లన్నీ కూడా మన పార్టీకి ఉన్న వేవు, పవన్ కళ్యాణ్ గారికి ఉన్న గ్లామరు అన్నీ కొట్టుకుపోతాయి. కొంతమంది ఎంపీ టికెట్లు అడిగితే ఎమ్మెల్యేలు ఇచ్చారు, కొంతమంది ఎమ్మెల్యే టికెట్లతో ఎంపీలు ఇచ్చారు. ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని నిర్ణయాల్లో కొంత అనుమానాలు వచ్చాయి. కానీ ఈ వేవులో ప్రజల్లో ఉన్న ఆదరణ బట్టి చూసుకుంటే తప్పనిసరిగా మంచి ఫలితాలు వస్తాయని నాకు నమ్మకం ఉంది. ఇంకా రామ్మోహన్ నాయుడు గారు ఉన్నారు, చెప్పక్కర్లేదు. ఆయన చాలా మేధావి, అడ్మినిస్ట్రేషన్లో ఆయన మించిన వ్యక్తి ఎవరు లేరు. అన్ని రాజకీయ పార్టీలు పనిచేశారు. వీరిద్దరూ ఈనాడు ఒక ప్రత్యేకమైన బాధ్యత భుజాలపై వేసుకున్నారని భావిస్తున్నాను. ఎందువల్లంటే ఎన్నికలు అయ్యాకనే ఈ పార్టీని 2024కి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఆయన సన్నిహితులైన పక్కన తీసుకెళ్ళాలి. అన్నిటికీ మనం పవన్ కళ్యాణ్ గారిని వాడుకోకూడదు. జరగబోయే 5 సంవత్సరాలు రాజకీయ కలాపాల్లో 2024లో పూర్తి మెజార్టీతో అధికారంలో వచ్చే కార్యక్రమాన్ని చేపట్టాల్సిన బాధ్యత వీరిపై ఉంది. ఇటువంటి బృహత్తరమైన బాధ్యత తీసుకున్నారు, రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతున్నారు. వారికి మనం అందరూ సహకరిద్దాం. కొంతమంది అప్పుడప్పుడు నిరుత్సాహపడుతుంటారు, రాజకీయ పార్టీలను అనేక రకాలుగా వాదోపాలు చేస్తుంటారు, మనపై ఆరోపణలు చేస్తుంటారు. ఈ ఆరోపణలు కూడా మనం కొట్టిపారేసేయాలి. మన సభ్యులు కూడా, మన పార్లమెంట్ క్యాండిడేట్లు కూడా, ఎమ్మెల్యేలు కూడా అనేక అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ అన్నింటినీ ఇప్పుడు మాట్లాడుకున్న సమయం కాదు. రిజల్ట్స్ వచ్చాక మంచి ఫలితాలు వస్తే అన్నీ తెరమరుగుతాయి. కాబట్టి చాలా పెద్ద బాధ్యత తీసుకున్న రామ్మోహన్ నాయుడు గారికి, మాధవ్ గంగాధర్ గారికి, హరిప్రసాద్ గారికి ముందుగా మీరు పెద్ద టార్గెట్ తీసుకున్నారు. 2024లో పవన్ కళ్యాణ్ గారిని ముఖ్యమంత్రిగా చేసే స్థాయిలో పార్టీని తీర్చిదిద్దాలని మీరు ప్రయత్నం చేస్తున్నారు. దానికి కృషి చేయాలి. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు అవసరం వచ్చినప్పుడు బయటకు వస్తారు. ఆయన కొన్ని పరిస్థితుల్లో ఆలోచిస్తారు, మనకంటే బాగా ఆలోచిస్తారు. ఎప్పుడు ఆయన్ని వాడుకోవాలన్నది ఆయనకు తెలుసు. ఆయన చెప్తారు, అప్పుడు దాకా బాధ్యతలన్నీ మీరే మోసి పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి, విశ్వాసం కలిగించాలి. కార్యకర్తల్లో కానీ, ఎమ్మెల్యే క్యాండిడేట్స్లో కానీ, ఎమ్మెల్యే క్యాండిడేట్స్ పోయినా కూడా వాళ్ళు విశ్వాసం కలిగి పార్టీలో కొనసాగి 2024కి వాళ్ళు సిద్ధం చేయవలసిన బాధ్యత మీపై ఉంది. కాబట్టి ఈ విషయం దృష్టిలో పెట్టుకుని మీరు ఇప్పటికే మొదలుపెట్టారు. 2-3 జిల్లాలు తిరిగారు, అన్ని జిల్లాలు తిరుగుతారు. ఎన్నికల లోపల పార్లమెంటు సెగ్మెంట్లన్నీ కూడా మీరు టచ్ చేయండి. టచ్ చేసి అవగాహనకు రండి. తర్వాత తదుపరి కార్యక్రమాన్ని ఏం చేయాలన్నది మన కౌంటింగ్ అయ్యాక మనం డిసైడ్ చేయవచ్చు. కాబట్టి మీకు తీసుకున్న బాధ్యత సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళాలని కోరుకుంటే సెలవు తీసుకున్నాను. అందరికీ